జింబాబ్వే అద్భుతం చేయలేదు. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో సంచలనం నమోదు కాలేదు. సికందర్ రాజసేన అంతకు మించి అనేలా ఆడుతుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. 4వ టీ20లోనూ గత మ్యాచ్ తాలూకా ఫలితమే పునరావృతమైంది. జింబాబ్వేపై ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. దీంతో జింబాబ్వేకు భంగపాటు మిగిలింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఓపెనర్లు పర్వాలేదనిపించిన ఆ తర్వాత వెంటనే 4 వికెట్లను కోల్పోయి పీకలతో కష్టాల్లో పడింది. ఆ సందర్భంలో కెప్టెన్ రాజా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా ముందు 153 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. అయితే జైస్వాల్ 93 పరుగుల నాట్అవుట్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండులో శుభమన్ గిల్ కూడా 58 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. వాస్తవానికి తొలి టీ20 మ్యాచ్ లో విజయం సాధించిన జింబాబ్వే ఆ దూకుడు మరుసటి మ్యాచ్లలో కొనసాగించలేకపోయింది. సీనియర్ ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోవడం ఆ జట్టు విజయ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. బౌలర్లు స్థిరంగా బౌలింగ్ చేయలేకపోవడం, ఫీల్డింగ్ అత్యంత నాసిరకంగా ఉండడం జింబాబ్వే వరుస పరాజయాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే మొదటి టీ20లో ఓడిన టీమిండియా ఆ తర్వాత మ్యాచ్ లో దూకుడుగా కొనసాగించడంతో వరుస విజయాలను దక్కించుకుంది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా స్పందించాడు. మేము ముందు నుంచి చెబుతున్నదే ఈ మ్యాచ్ లోనూ జరిగింది. బ్యాటింగ్ లో తడబాటు, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా వరుస ఓటములకి కారణం అవుతున్నామని, ఈ మ్యాచ్ లోనూ అదే జరిగిందని, కాకపోతే అటు బౌలింగ్ లో కూడా ఈ మ్యాచ్ లో తేలిపోయాం, అందుకే అన్ని విధాలుగా భారీ ఓటమి చెందామని సికందర్ రాజా పేర్కొన్నాడు. మొదటి మ్యాచ్ ఫలితం చూశాక ఖచ్చితంగా సిరీస్ గెలుస్తామని అనుకున్నాం. కానీ టీమిండియా అందుకు భిన్నంగా అద్భుతంగా పుంజుకొని వరుస విజయాలు సాధించింది. సీనియర్లు లేకపోయినా ఆ జట్టు ఇలా రాణిస్తుందంటే సిరీస్ విజయానికి వాళ్ళ అర్హులని సికందర్ రాజా పేర్కొన్నాడు. ఐపీఎల్ లో ఆడే సమయాల్లో అంతర్జాతీయ బౌలర్లతో ఆడిన అనుభవం మాపై టీమిండియా సిరీస్ గెలిచేలా చేసిందని సికందర్ రాజా పేర్కొన్నాడు.